హలో స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీకి సంబంధించినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్లో ఫస్ట్ యూనిట్లో బీ రీడింగ్ అయినటువంటి ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్ అనేటువంటి ఈ లెసన్ యొక్క కంప్లీట్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ అయితే తెలుసుకుందాము. ముందుగా ఈ లెసన్ హెడ్డింగ్ యొక్క మీనింగ్ కనుక చూసుకుంటే, ఎవ్రీ సక్సెస్ స్టోరీ, ప్రతి విజయం సాధించినటువంటి కథ కూడా ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్, ఆ కథ వెనుకాల చాలా ఫెయిల్యూర్ అయినటువంటి, ఓటమి పొందినటువంటి కథలు అయితే దాగుంటాయి. అంటే ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఏ ఫెయిల్యూర్ మ్యాన్ వన్స్ అపాన్ ఏ టైమ్. సక్సెస్ అయినటువంటి ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఫెయిల్ అయి ఉంటాడు అని చెప్పడమే ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముందుగా మనం ఫస్ట్ పేరాగ్రాఫ్ కనుక చూసుకుంటే, ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్. టామ్ వాట్సన్ సీనియర్ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి హైవే లాంటిదంట. అంటే నువ్వు ఫెయిల్ అయినావంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ వైపు వెళ్తున్నావనే అర్థం. అసలు నువ్వు ప్రయత్నించకుండానే ఉంటే నువ్వు సక్సెస్ వైపు వెళ్ళవు, ఫెయిల్యూర్ వైపు వెళ్ళవు, నువ్వు ఉన్న చోటనే ఉండిపోతావు. టామ్ వాట్సన్ సీనియర్ సెడ్, టామ్ వాట్సన్ గారు ఇలా చెప్పారు. ఏమని చెప్పినారంటే, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. నువ్వు కనుక నీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే, ఏదో ఒక విషయంలో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా నీ ఫెయిల్యూర్ రేట్ డబుల్ చేసుకో. ఎప్పుడైతే ఫెయిల్ అవుతూ ఉంటావంటే అప్పుడే నీకు ఆ సక్సెస్ ఎలా అవ్వాలి అనేటువంటి విషయం అయితే తెలుస్తుంది. ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ విల్ ఫైండ్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. మనం కనుక చరిత్రను కనుక చదివితే సక్సెస్ఫుల్ పీపుల్స్ అందరూ కూడా, సక్సెస్ఫుల్ పీపుల్స్ యొక్క స్టోరీస్ అన్నీ కూడా ఫెయిల్యూర్స్తో నిండి ఉంటాయి. వాళ్ళు సక్సెస్ అయినారంటే దాని వెనకాల చాలా ఫెయిల్యూర్స్ని ఎదుర్కొని ఉంటారు. బట్ పీపుల్ డోంట్ సీ ద ఫెయిల్యూర్స్. కానీ మనమందరం కూడా వాళ్ళ సక్సెస్ని మాత్రమే చూస్తాం, ఫెయిల్యూర్స్ని చూడం. దే ఓన్లీ సీ వన్ సైడ్ ఆఫ్ ది పిక్చర్ అండ్ దే సే దట్ పర్సన్ గాట్ లక్కీ. మనమందరం ఏం చేస్తామంటే ఆ పిక్చర్లో ఒకవైపు మాత్రమే చూస్తాం. అంటే అతను సక్సెస్ అయిన వైపు మాత్రమే చూస్తాము, అతడు ఫెయిల్ అయినటువంటి వైపు చూడం. హీ మస్ట్ హ్యావ్ బీన్ అట్ ది రైట్ ప్లేస్ అట్ ది రైట్ టైం. మనం ఏం చెప్తామంటే, అతను కరెక్ట్ సమయంలో కరెక్ట్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి సక్సెస్ అయినాడు, నేను సక్సెస్ కాలేదు అని చెప్పి అనుకుంటాం. ఇక్కడ పక్కన పిక్చర్లో ఒక పర్సన్ ఉన్నాడు కదా, ఆ పర్సన్ ఎవరో గుర్తుపట్టండి. ఓకే, లెట్ మీ షేర్ సమ్వన్స్ లైఫ్ హిస్టరీ విత్ యూ. ఇక్కడ మనకి ఒక వ్యక్తి యొక్క లైఫ్ హిస్టరీని అయితే చెప్తున్నారు. దిస్ వాజ్ ఎ మ్యాన్ హూ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ అట్ ద ఏజ్ ఆఫ్ 21. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పర్సన్ వచ్చేసి 21 ఇయర్స్లోనే బిజినెస్లో ఫెయిల్ అయినాడు, అంటే బిజినెస్లో లాస్ అయినాడంట. వాజ్ డిఫీటెడ్ ఇన్ లెజిస్లేటివ్ రేస్ అట్ ఏజ్ 22. అతను లెజిస్లేటివ్ రేస్ అంటే పాలిటిక్స్లో 22 ఇయర్స్లోనే ట్రై చేసి అక్కడ కూడా ఓడిపోయినాడు. ఫెయిల్డ్ అగైన్ ఇన్ బిజినెస్ అట్ ఏజ్ 24. మళ్ళీ బిజినెస్ కోసం 24 ఇయర్స్లో ట్రై చేసి మరీ లాస్ అయినాడు. ఓవర్కేమ్ ద డెత్ ఆఫ్ హిస్ స్వీట్ హార్ట్ అట్ ఏజ్ 26. 26 సంవత్సరాల్లోనే తన భార్యను కోల్పోయినాడు. హ్యాడ్ ఏ నెర్వస్ బ్రేక్ డౌన్ అట్ ఏజ్ 27. 27 సంవత్సరాల్లోనే ఆయనకి నెర్వస్ బ్రేక్ డౌన్ అనేది వచ్చింది. లాస్ట్ ఏ కాంగ్రెషనల్ రేస్ అట్ ఏజ్ 34. మళ్ళీ 34 సంవత్సరాల వయసులో మళ్ళీ రాజకీయాల్లో పోటీ చేసి మళ్ళీ ఓడిపోయినాడు. లాస్ట్ ఏ సెనేటోరియల్ రేస్ అట్ ఏజ్ 45. సెనెట్గా పాలిటిక్స్లో ట్రై చేసి మరి అక్కడ కూడా ఓడిపోయినాడు. ఫెయిల్డ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు బికమ్ వైస్ ప్రెసిడెంట్ అట్ ఏజ్ 47. 47 ఇయర్స్ ఉన్నప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసి మళ్ళీ ఓడిపోయినాడు. లాస్ట్ ఏ సెనేటోరియల్ రేస్ అట్ ఏజ్ 49. మళ్ళీ సెనెట్గా అవ్వడానికి ట్రై చేసినాడు పాలిటిక్స్లో, మళ్ళీ 49 ఇయర్స్లో ఓడిపోయినాడు. అండ్ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అట్ ఏజ్ 52. ఫైనల్గా 52 సంవత్సరాల వయసులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అయినాడు. దిస్ మ్యాన్ వాజ్ అబ్రహం లింకన్. మీకు నేను పైన చూపించిన పిక్చర్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, అబ్రహం లింకన్, ద ఫస్ట్ బ్లాక్ మ్యాన్ హూ బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి నల్ల జాతి మొట్టమొదటి వ్యక్తి. వుడ్ యూ కాల్ హిమ్ ఫెయిల్యూర్? హీ కుడ్ హ్యావ్ క్వైట్. అతను చాలాసార్లు తన జీవితంలో ఫెయిల్ అయినాడు కదా, మరి అతన్ని ఫెయిల్యూర్ అని అంటారా? బట్ టు లింకన్ డిఫీట్ వాజ్ ఎ డీటోర్ అండ్ నాట్ ఎ డెడ్ ఎండ్. కానీ లింకన్ గారికి ఓటమి అనేది ఒక డీటోర్ లాంటిది.
అంటే మనకు వెళ్తూ ఉంటే ఏదైనా ఒక అడ్డంకి వస్తే పక్కకి జరిగి వెళ్ళడము, ఏదో ఒక విధంగా ముందుకైతే వెళ్తాం కదా, దాన్నే డీటోర్ అంటారు. డెడ్ ఎండ్ అంటే అక్కడితో రోడ్ ఆగిపోతే, మన మార్గం ఆగిపోతే దాన్ని డెడ్ ఎండ్ అంటారు. లింకన్ గారికి ఫెయిల్యూర్ అనేది ఒక డీటోర్ లాంటిదేనంట, డెడ్ ఎండ్ కాదంట. ఇంకొక వ్యక్తి హిస్టరీని అయితే చదువుదాం మనం. ఇన్ 1913, లీ డి ఫారెస్ట్, ద ఇన్వెంటర్ ఆఫ్ ది ట్రయోడ్స్ ట్యూబ్, was charged by the district attorney for using fraudulent means to mislead the public into buying stocks of his company. 1913లో లీ డి ఫారెస్ట్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన ఒక సైంటిస్ట్ అనమాట. ఆయన ట్రయోడ్స్ ట్యూబ్ని ఇన్వెంట్ చేసినాడు. ఆయనకి డిస్ట్రిక్ట్ అటార్నీ చార్జ్ చేసింది, అంటే ఫైన్ వేసింది. దేనివల్ల? అతను ఒక అబద్ధం చెప్తున్నాడు జనాలకి, తన స్టాక్స్ని పెంచుకోవడం కోసము అని చెప్పి కోర్టు కూడా నమ్మి అతనికి ఫైన్ అయితే వేసింది. అతను చెప్పిన అబద్ధం ఏంటంట, బై క్లెయిమింగ్ దట్ హీ కుడ్ ట్రాన్స్మిట్ ద హ్యూమన్ వాయిస్ అక్రాస్ ది అట్లాంటిక్. అతను అట్లాంటిక్ సముద్రం మొత్తాన్ని కూడా ఒక హ్యూమన్ వాయిస్ని యువతల నుంచి అవతలికి దాటించగలను అని చెప్పి అబద్ధం చెప్పాడనుకొని అతనికి ఫైన్ అయితే వేశారు. హీ వాజ్ పబ్లిక్లీ హ్యూమిలేటెడ్. అతడు జనాలందరి ముందు కూడా అతని మర్యాదను కోల్పోయినాడు అలా చేయడం వల్ల. కెన్ యూ ఇమాజిన్ వేర్ వి కుడ్ బీ వితౌట్ హిజ్ ఇన్వెన్షన్? ఒకసారి ఆలోచించండి. ట్రయోడ్స్ ట్యూబ్ అనేది మనం మొబైల్స్లో, టెలిఫోన్స్లో యూజ్ చేసేటువంటి ఒక చిప్ లాంటిది అనమాట. దానివల్లనే ఇప్పుడు మనం ఫోన్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మాట్లాడగలుగుతున్నాం. ఆయనే ఈయన లీ డి ఫారెస్ట్. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి గురించి చూద్దాం. ఏ న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ ఆన్ December 10, 1903 questioned the wisdom of the Wright brothers who were trying to invent a machine. 1903 December 10 రోజున న్యూయార్క్ టైమ్స్ అనేటువంటి ఒక ఎడిటోరియల్, ఒక న్యూస్ పేపర్ వచ్చేసి రైట్ బ్రదర్స్ని, వాళ్ళ యొక్క విజ్డమ్ని, వాళ్ళ జ్ఞానాన్ని ప్రశ్నించింది. వాళ్ళు ఏం చెప్పినారు, మేము ఒక మెషిన్ని తయారు చేస్తున్నామని చెప్పినారు. ఆ మెషిన్ ఏంటి? హెవియర్ దెన్ ఎయిర్ దట్ వుడ్ ఫ్లై. ఒక మిషన్ని తయారు చేస్తున్నా, ఆ మిషన్ అనేది గాలి కంటే బరువుగా ఉంటుంది, కానీ అది గాలిలో ఎగరగలదు అని చెప్పినారు. రైట్ బ్రదర్స్ ఏం కనుక్కున్నారు? ఏరోప్లేన్ని కనుక్కున్నారు కదా. 1 week later, at Kitty Hawk, the Wright brothers took their famous flight. అలా న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ పేపర్లో వాళ్ళ యొక్క జ్ఞానాన్ని క్వశ్చన్ చేసిన వారానికే వాళ్ళు వాళ్ళ యొక్క ఫస్ట్ ఫ్లైట్ని కిట్టి హాక్ దగ్గర వాళ్ళ ఫ్లైట్లో వాళ్ళు ఎగరడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే చూద్దాం. కొలోనల్ శాండర్స్ గురించి. కొలోనల్ శాండర్స్ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం. Colonel Sanders at age 65 with a beat-up car and a $100 check from Social Security. కొలోనల్ శాండర్స్ అనేటువంటి ఒక ముసలి వ్యక్తి, 65 సంవత్సరాల ముసలి వ్యక్తి, కేవలం పాడైపోయినటువంటి ఒక కారు, తర్వాత కేవలం $100 చెక్తో, సోషల్ సెక్యూరిటీ వల్ల $100 చెక్తో రియలైజ్డ్ హీ హ్యాడ్ డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలని చెప్పి రియలైజ్ అయినాడంట. He remembered his mother's recipe and went out selling. అతనికి వాళ్ళ మదర్ చేసినటువంటి ఏదో ఒక ఫుడ్ రెసిపీ గుర్తొచ్చింది. దాన్ని తయారు చేసి అమ్మడానికి బయలుదేరినాడు. హౌ మెనీ డోర్స్ డిడ్ హీ హ్యావ్ టు నాక్ ఆన్ బిఫోర్ హీ గాట్ హిస్ ఫస్ట్ ఆర్డర్? అతను తన ఫస్ట్ ఆర్డర్ని సంపాదించడానికి ఎన్ని డోర్స్ నాక్ చేసింటారని చెప్పి మీరు అనుకుంటున్నారు? It is estimated that he had knocked on more than 1,000 doors before he got his first order. అతను తన ఫస్ట్ ఆర్డర్ని పొందడానికి 1000 డోర్స్ని అయితే నాక్ చేశాడంట. హౌ మెనీ ఆఫ్ us quit after 3 tries, 10 tries, 100 tries and then we say we tried as hard as we could? అదే ఆయన ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాము? ఒక 3 డోర్స్ని నాక్ చేస్తామా, 10 డోర్స్ని నాక్ చేస్తామా, లేదా 100 డోర్స్ని నాక్ చేస్తామా? తర్వాత ఏం చెప్తాం? నేను చాలా ప్రయత్నించాను కానీ ఓడిపోయాను అని చెప్పి చెప్తాం. ఆయననే కొలోనల్ శాండర్స్, కేఎఫ్సి ఓనర్కి సంబంధించినటువంటి స్టోరీ అనమాట అది. చాలామంది కేఎఫ్సిలో ఒక ముసలి వ్యక్తిని అయితే చూస్తుంటాం కదా, ఆ ముసలి వ్యక్తి ఎవరో కాదు, దాని యొక్క ఫౌండర్. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి కార్టూనిస్ట్ గురించి తెలుసుకుందాం.
యాజ్ ఎ యంగ్ కార్టూనిస్ట్ వాల్ట్ డిస్నీ ఫేస్డ్ మెనీ రిజెక్షన్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్ ఎడిటర్స్. వాల్ట్ డిస్నీ అనేటువంటి ఒక కార్టూనిస్ట్ న్యూస్ పేపర్ ఎడిటర్స్కి చాలా కార్టూన్స్ని అయితే పంపించి వాళ్ళు వాటిని రిజెక్షన్ చేస్తూ ఉన్నారు. హూ సెడ్ హీ హ్యాడ్ నో టాలెంట్. ఆ న్యూస్ పేపర్ ఎడిటర్స్ మొత్తం కూడా ఇతనికి టాలెంటే లేదు, అన్ని పిచ్చి కార్టూన్స్ వేస్తున్నాడు అని చెప్పి అన్నారు. వన్ డే మినిస్టర్ అట్ ఎ చర్చ్ హైర్డ్ హిమ్ టు డ్రా సమ్ కార్టూన్స్. ఒకరోజు ఏం జరిగిందంటే ఒక చర్చ్కి సంబంధించినటువంటి మినిస్టర్ అంటే ఒక చర్చిని మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి ఆయనని చర్చిలో కార్టూన్స్ వేయడానికి హైర్ చేసుకున్నాడు, నియమించుకున్నాడు అనమాట. డిస్నీ వాజ్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ఎ స్మాల్ మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్ నియర్ ద చర్చ్. ఈ వాల్ట్ డిస్నీకి ఒక షెడ్ ఇచ్చినారో ఆ షెడ్ వచ్చేసి ఆ చర్చ్ దగ్గరలో ఉంది, అందులో అన్ని ఎలకలు తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఆఫ్టర్ సీయింగ్ ఏ స్మాల్ మౌస్ హీ వాజ్ ఇన్స్పైర్డ్, దట్ వాజ్ ది స్టార్ట్ ఆఫ్ ఏ మిక్కీ మౌస్. ఆ షెడ్లో ఒక చిన్న ఎలుకను చూసిన తర్వాత తను ఇన్స్పైర్ అయ్యి మిక్కీ మౌస్ అనేటువంటి కార్టూన్ని వేసినాడు. తర్వాత ఆ మిక్కీ మౌస్ వచ్చేసి ప్రపంచం వ్యాప్తంగా కూడా చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు వాల్ట్ డిస్నీ అనేది ఒక పెద్ద కార్టూన్స్కి సంబంధించినటువంటి న్యూస్ ఛానల్, చాలా పెద్ద సంస్థగా తర్వాత మారింది. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. సక్సెస్ అయినటువంటి వాళ్ళ స్టోరీస్ అన్నీ కూడా చూసుకుంటే వాళ్ళేం పెద్ద పెద్ద గొప్ప గొప్ప విషయాలేం చేయరు, వాళ్ళు చేసేటువంటి విషయాన్నే గొప్పగా చేస్తారు. అది మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం. ఇంకొక గ్రేట్ పర్సన్, మనం అందరం కూడా గుర్తుపట్టేటువంటి ఒక గ్రేట్ పర్సన్ యొక్క స్టోరీని అయితే చూద్దాం. వన్ డే ఏ పార్షియల్లీ డెఫ్ 4-year-old కిడ్ కేమ్ హోమ్ విత్ ఎ నోట్ ఇన్ హిస్ పాకెట్ ఫ్రమ్ హిస్ టీచర్. ఇక్కడ మనం ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటి వ్యక్తి 4 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి కాస్త లైట్గా చెవుడు కూడా ఉందన్నమాట. అతను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ టీచర్ అతని పాకెట్లో ఒక స్లిప్ అయితే పెట్టిందంట. ఏమని ఉంది ఆ స్లిప్లో? యువర్ టామ్ ఈజ్ టూ స్టూపిడ్ టు లర్న్, గెట్ హిమ్ అవుట్ ఆఫ్ ది స్కూల్. మీ టామీ అంటే ఆ అబ్బాయిని కుక్క పిల్లతో పొడుస్తుందన్నమాట. మీ టామీ చదువుకి పనికిరాడు, అతన్ని స్కూల్ నుంచి తీసుకెళ్ళండి అని చెప్పి రాసి పంపించింది వాళ్ళ టీచర్ వాళ్ళ మదర్కి. హిజ్ మదర్ రీడ్ ద నోట్ అండ్ ఆన్సర్డ్, మై టామీ ఈజ్ నాట్ స్టూపిడ్ టు లర్న్, ఐ విల్ టీచ్ హిమ్ మై సెల్ఫ్. మా కుక్కపిల్ల అంటే మా బాబు ఏమీ చదువుకి పనికిరాడు అని చెప్పి మీరు అంటున్నది అబద్ధం, మా అబ్బాయికి నేను చదువు చెప్తాను అని చెప్పిందనమాట. అండ్ ద టామీ గ్రీవ్ అప్ టు బీ ద గ్రేట్ థామస్ ఎడిషన్. ఆ టామీ అనేది ఆ టీచర్ చెప్పినటువంటి ఆ వ్యక్తి ఫ్యూచర్లో మనం ప్రపంచం మొత్తం మెచ్చుకునేటువంటి థామస్ ఆల్వా ఎడిసన్. థామస్ ఎడిసన్ had only 3 months of formal schooling and he was partially deaf. థామస్ ఎడిసన్ తన లైఫ్లో కేవలం 3 నెలలు మాత్రమే స్కూల్కి వెళ్ళినాడు, అంతేకాకుండా అతనికి లైట్గా చెవుడు కూడా ఉందన్నమాట. కానీ అతనే ఫ్యూచర్లో చాలా గొప్ప గొప్ప థియరీస్ని అయితే కనుక్కొని ఫిజిక్స్కి చాలా హెల్ప్ చేసినాడు, మానవ జాతికి కూడా చాలా హెల్ప్ చేసినాడు. నెక్స్ట్ ఇంకొక స్టోరీ, హెన్రీ ఫోర్డ్ forgot to put the reverse gear in the first car he made. హెన్రీ ఫోర్డ్ అనేటువంటి ఒక కార్లు తయారు చేసేటువంటి సంస్థ ఇప్పుడైతే ఫోర్డ్ అనేది, దాని ఫౌండర్ మొదట్లో ఒక కార్ని తయారు చేసినాడు, ఆ కార్కి రివర్స్ గేర్ అనేది తయారు చేయడం మర్చిపోయినాడు. ఇలా చాలామంది అయితే వాళ్ళ లైఫ్లో చాలా ఫెయిల్యూర్స్ని అయితే ఎదుర్కొన్నారు. తర్వాత హెన్రీ ఫోర్డ్ అనేది కూడా చాలా గొప్ప కార్ల సంస్థగా మారింది కదా. ఇంకా ఏం చెప్తున్నారంటే, డూ యూ కన్సిడర్ దీస్ పీపుల్ ఫెయిల్యూర్స్, దే సక్సీడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నాట్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దెమ్, బట్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ ఇట్ అపియర్స్ యాజ్ తో దే జస్ట్ గాట్ లక్కీ. ఇక్కడ మనం చదివినటువంటి వాళ్ళందరినీ కూడా ఫెయిల్యూర్స్ అని చెప్పి అందామా? వాళ్ళకు ఎదురైనటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఎదుర్కొని సక్సెస్ఫుల్ పీపుల్గా మారినారు, కానీ ఆ ప్రాబ్లమ్స్ని చూసి వాళ్ళు తప్పించుకోలేదు. బట్ టు ది అవుట్ సైడ్ వరల్డ్, కానీ బయటి ప్రపంచానికి మాత్రం ఏం అనిపిస్తుందంటే, ఇట్ అపియర్స్ యాజ్ తో దే జస్ట్ గాట్ లక్కీ,
వాళ్ళు కేవలం లక్కీ అని చెప్పి మాత్రమే మనం అనుకుంటాం. ఇంకా ఈ పారాగ్రాఫ్లో చూడండి, ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్నీ కూడా గ్రేట్ ఫెయిల్యూర్స్తో నిండినటువంటి స్టోరీసే. ద ఓన్లీ డిఫరెంట్ ఈజ్ దట్ ఎవ్రీ టైమ్ దే ఫెయిల్ దే బౌన్స్డ్ బ్యాక్. వాళ్ళకి మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే వాళ్ళు ఫెయిల్ అయినటువంటి ప్రతిసారి తిరిగి సక్సెస్ అవ్వడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళే. మనం ఫెయిల్యూర్కి భయపడి తప్పించుకుంటాం అన్నమాట ప్రయత్నానికి. దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్ రాదర్ దెన్ బ్యాక్వర్డ్. దీన్ని ఏమంటారంటే ఫెయిలింగ్ ఫార్వర్డ్ అంటారు. అంటే ఫెయిల్ అయ్యి కూడా ఇంకా ముందుకు వెళ్ళడం, వెనక్కి వెళ్ళకుండా. కొంతమంది మనమందరం కూడా ఒకసారి ఫెయిల్ అయినామంటే వెనక్కి వెళ్ళిపోతాం, కానీ వాళ్ళు ఫెయిల్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్పి ముందుకు వెళ్తారు. యూ లర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్, లర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ కీప్ మూవింగ్. మన ఫెయిల్యూర్ నుంచి ఎందుకు ఫెయిల్ అయినామనేది నేర్చుకొని ముందుకు వెళ్ళాలి, అంతేగాని ఫెయిల్ అయినామని చెప్పి ఎప్పుడూ కూడా అక్కడే ఆగిపోకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. ఇంకా థామస్ ఎడిసన్ గురించి ఇంకొక స్టోరీ అయితే ఇచ్చినారు చూడండి. ఇన్ 1914 థామస్ ఎడిసన్ అట్ ఏజ్ 67 లాస్ట్ హిస్ ఫ్యాక్టరీ విచ్ వాజ్ వర్త్ ఎ ఫ్యూ $1 million ఆన్ ఫైర్. 1914లో థామస్ ఎడిసన్ ఆయనకు 67 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన ఫ్యాక్టరీ మంటల్లో కాలిపోయింది. ఇట్ హ్యాడ్ వెరీ లిటిల్ ఇన్సిడెంట్స్. అంతేకాకుండా ఆ కంపెనీకి చాలా తక్కువ ఇన్సిడెంట్స్ అయితే ఆయన క్లెయిమ్ చేసుకోగలిగాడు. నో లాంగర్ ఏ యంగ్ మ్యాన్, ఎడిసన్ వాచ్డ్ హిస్ లైఫ్ టైమ్ ఎఫర్ట్ గో అప్ ఇన్ స్మోక్ అండ్ సెడ్. అతనికి అప్పుడు 67 సంవత్సరాలు. అతనేమి వయసులో ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు, ఒక ముసలి వ్యక్తి. తిరిగి అంత పెద్ద ఫ్యాక్టరీని బిల్డ్ చేసుకోవడం అంటే ఆ వయసులో చాలా కష్టం. కానీ అది కాలిపోతున్నప్పుడు ఆయన ఇలా అన్నాడంట, దెర్ ఈజ్ ఎ గ్రేట్ వాల్యూ ఇన్ డిజాస్టర్, ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్, థ్యాంక్ గాడ్ వీ కెన్ స్టార్ట్ న్యూ. ఈ డిజాస్టర్లో చాలా గ్రేట్ వాల్యూ అయితే ఈ డిజాస్టర్ వల్ల నాకు కలిగింది. ఎక్కడైనా ఒక డిజాస్టర్ వచ్చిందంటే నష్టం కలిగిందంటాం, కానీ మనకి లాభం కలిగిందని ఎవరం అన్నాం కదా. అక్కడ థామస్ ఎడిసన్ అంటున్నాడు అనమాట, ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్. నేను ఈ ఫ్యాక్టరీలో నేను చేసినటువంటి ఒక వస్తువుని తయారు చేయడం కోసం నేను చేసిన తప్పులన్నీ కూడా అక్కడ కాలిపోతున్నాయి. థ్యాంక్ గాడ్ వీ కెన్ స్టార్ట్ అ న్యూ. థ్యాంక్ గాడ్ నేను మళ్ళీ కొత్తగా ఒక ఫ్యాక్టరీని అయితే పెట్టి అక్కడ అన్నీ కూడా సక్సెస్ఫుల్ ఇన్వెన్షన్స్ చేయొచ్చు అని చెప్పి అన్నాడు. ఇన్ స్పైట్ ఆఫ్ ది డిజాస్టర్ 3 weeks later హీ ఇన్వెంటెడ్ ది ఫోనోగ్రాఫ్. వాట్ అన్ యాటిట్యూడ్. అంత డిజాస్టర్ జరిగిన తర్వాత కూడా కేవలం 3 వారాల్లోనే ఆ డిజాస్టర్ నుంచి కోలుకొని ఫోనోగ్రాఫ్ని అయితే ఆయన తయారు చేయగలిగినాడు. వాట్ అన్ యాటిట్యూడ్. ఎడిసన్ది ఎంత గొప్ప యాటిట్యూడో కదా. బిలో ఆర్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఫెయిల్యూర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్. కింద ఇంకొక 4 వ్యక్తుల యొక్క ఫెయిల్యూర్స్ అనేటివి ఇచ్చినారనమాట. వాళ్ళందరూ తర్వాత వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయినారు, కానీ వాళ్ళ ఫెయిల్యూర్స్ గురించి ఇచ్చినారు ఇక్కడ. థామస్ ఎడిసన్ ఫెయిల్డ్ అప్రాక్సిమేట్లీ 10,000 times వైల్ హీ వాజ్ వర్కింగ్ ఆన్ ది లైట్ బల్బ్. థామస్ ఎడిసన్ లైట్ బల్బ్ని కనుక్కునే ముందు 10,000 సార్లు ఫెయిల్ అయినాడు, కానీ ఆయన ఎక్కడా నిరాశ చెందలేదు. హెన్రీ ఫోర్డ్ వాజ్ బ్రోక్ అట్ ఏజ్ ఆఫ్ 40. హెన్రీ ఫోర్డ్ కంపెనీని స్థాపించినటువంటి అధినేత 40 సంవత్సరాల వయసులోనే అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా కోల్పోయినాడు ఒక కార్ని తయారు చేయడం కోసం. లీ ఇయాకోకా వాజ్ ఫైర్డ్ బై హెన్రీ ఫోర్డ్ టూ అట్ ద ఏజ్ ఆఫ్ 54. లీ ఇయాకోకా అనేటువంటి వ్యక్తి హెన్రీ ఫోర్డ్ టూ అతన్ని 54 సంవత్సరాల వయసులో అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేశాడు. యంగ్ బీథోవెన్ వాజ్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ నో టాలెంట్ ఫర్ మ్యూజిక్ బట్ హీ గేవ్ సమ్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ టు ది వరల్డ్. యంగ్ బీథోవెన్ అనేటువంటి ఒక మ్యూజిషియన్ని అందరూ కూడా ఇతనికి మ్యూజిక్లో టాలెంట్ లేదు అన్నారు, కానీ ఇప్పుడు అందరూ వాయిస్తున్నటువంటి పియానోలో సింఫనీకి సంబంధించి చాలా మ్యూజిక్స్ ఈయన ఇచ్చినవే. నెక్స్ట్ చూడండి, సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్విటబుల్ ఇన్ లైఫ్. ఏ సెట్ బ్యాక్ కెన్ యాక్ట్ యాజ్ డ్రైవింగ్ ఫోర్స్ అండ్ ఆల్సో టీచర్స్ హ్యూమిలిటీ. సెట్ బ్యాక్స్ అనేటివి మన జీవితంలో సర్వసాధారణం. అంటే ఓటములు అనేటివి మన జీవితంలో సర్వసాధారణం.
సెట్ బ్యాక్ అనేది మనకి ఎలా పనిచేయాలంటే డ్రైవింగ్ ఫోర్స్ అనేలాగా పనిచేయాలంటే మనం ఒకసారి ఓడిపోయినామంటే జీవితంలో సక్సెస్ వైపే మనం ముందుకు నడవాలి, కానీ అక్కడే అయిపోకూడదు. ఇన్ గ్రిఫ్ యూ విల్ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ ది సెట్ బ్యాక్. నీకు ఇలా ఓటములు వస్తూ వస్తూ ఉంటే నీకు చాలా ధైర్యం అనేది వస్తుంది ఓటమిని ఎదుర్కోవడానికి. వీ నీడ్ టు లెర్న్ టు బికమ్ విక్టర్స్, నాట్ విక్టిమ్స్. ఫియర్ అండ్ డౌట్ షార్ట్ సర్క్యూట్ ద మైండ్. మనము ఎప్పుడూ అయినా కూడా విక్టర్స్గా మిగిలిపోవాలి కానీ విక్టిమ్స్గా మిగిలిపోకూడదు. అంటే సక్సెస్ఫుల్ పీపుల్గా మిగిలిపోవాలి కానీ సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీస్ని చదివేటువంటి వ్యక్తులుగా మిగిలిపోకూడదు. ఫియర్ అండ్ డౌట్, భయము అంతేకాకుండా నమ్మకం లేకపోవడం అనేటివి మన మైండ్కి షార్ట్ సర్క్యూట్ లాంటివి, అంటే కరెంట్ షాక్ లాంటివి. ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్, వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్? ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టర్న్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ ఏ స్టెప్పింగ్ స్టోన్. నువ్వు ఓడిపోయిన ప్రతిసారి నువ్వు ప్రశ్నించుకో, ఈ సెట్ బ్యాక్ నుంచి, ఈ ఓటమి నుంచి నేనేం నేర్చుకున్నానని చెప్పి. అప్పుడు మాత్రమే నువ్వు ఒక స్టంబ్లింగ్ బ్లాక్, అంటే ఒక బలమైనటువంటి ఇటుకగా నీ సక్సెస్ కోసం నువ్వు మారుతావు. ద మోటివేషన్ టు సక్సీడ్ కమ్స్ ఫ్రమ్ ది బర్నింగ్ డిజైర్ టు అచీవ్ ఏ పర్పస్. సక్సెస్ అవ్వాలంటే దాని వెనకాల నీలో బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి. నీలో ఏదో సక్సెస్ అవ్వాలి అని చెప్పి అనుకొని దానికోసం ఏం ప్రయత్నం చేయకపోతే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవ్వలేవు. నీలో ఖచ్చితంగా నీ డిజైర్ అనేది బర్న్ అవుతూ ఉండాలి. నెపోలియన్ హిల్ వ్రోట్, వాట్ ఎవర్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ద మైండ్ కెన్ అచీవ్. నెపోలియన్ హిల్ ఇలా చెప్పారనమాట. ఏం చెప్పినారంటే మనిషి మెదడు అనేది దేన్నైతే ఆలోచిస్తుందో, దేన్నైతే సాధించగలను నమ్ముతుందో ఆ మనిషి దాన్ని సాధించి చూపించగలడు. ఇక్కడ మనము సోక్రటీస్ గారు ఉన్నారు కదా, సోక్రటీస్ గారికి సంబంధించినటువంటి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే చదువుదాం. ఏ యంగ్ మ్యాన్ ఆస్క్డ్ సోక్రటీస్ ద సీక్రెట్ టు సక్సెస్. ఒక యువకుడు వచ్చేసి సోక్రటీస్ గారిని అడిగినాడంట సక్సెస్ యొక్క సీక్రెట్ ఏంటి అని. సోక్రటీస్ టోల్డ్ ద యంగ్ మ్యాన్ టు మీట్ హిమ్ నియర్ ద రివర్ ద నెక్స్ట్ మార్నింగ్. సోక్రటీస్ గారు ఆ యంగ్ మ్యాన్కి టుమారో మార్నింగ్ నన్ను రివర్ దగ్గరలో కలువు అని చెప్పి చెప్పినాడు. దే మెట్. సోక్రటీస్ ఆస్క్డ్ ద యంగ్ మ్యాన్ టు వాక్ విత్ హిమ్ టువర్డ్ ది రివర్. వాళ్ళు తర్వాత రోజు కలిసిన వెంటనే సోక్రటీస్ ఆ యంగ్ మ్యాన్తో నా వెంట ఆ రివర్ దగ్గరికి రా అని చెప్పి అడిగినాడు. వెన్ ద వాటర్ గాట్ అప్ టు దేర్ నెక్, సోక్రటీస్ టుక్ ద యంగ్ మ్యాన్ బై సర్ప్రైజ్ అండ్ డక్డ్ హిమ్ ఇన్ టు ద వాటర్. ఎప్పుడైతే వాళ్ళు వాటర్లోకి అలాగే నడుచుకుంటూ వెళ్ళినారు, ఎప్పుడైతే వాళ్ళ వాటర్ అనేది వాళ్ళ నెక్ వరకు, మెడ వరకు వచ్చిందో వెంటనే ఆ యంగ్ మ్యాన్ని సోక్రటీస్ నీళ్ళలోకి ముంచేసినాడు. డక్ అంటున్నారు అంటే ముంచేయడం. The boy struggled to get out, but Socrates was strong and kept him there until the boy started turning blue. ఆ వ్యక్తి ఆ నీళ్ళలో నుంచి బయటికి రావడానికి చాలా ప్రయత్నం చేసినాడు, కానీ సోక్రటీస్ చాలా గట్టిగా అదిం పట్టుకున్నాడు అనమాట నీళ్ళలోకి. కాబట్టి అబ్బాయి బయటికి రాలేకపోయినాడు. సోక్రటీస్ pulled his head out of the water, and the first thing the young man did was to gasp and take a deep breath of air. సోక్రటీస్ ఇంకా అబ్బాయి బ్లూ కలర్లో మారిపోయేటువంటి టైంలో అతన్ని బయటికి తీశాడు. వెంటనే అబ్బాయి డీప్ బ్రీత్ అయితే తీసుకున్నాడు అనమాట. సోక్రటీస్ ఆస్క్డ్, వాట్ డిడ్ యు వాంట్ ద మోస్ట్ వెన్ యు ఆర్ దేర్? నువ్వు నీళ్ళ లోపల మునిగిపోతున్నప్పుడు నీకు ఏం కావాలని చెప్పి అనిపించింది? ద బాయ్ రిప్లైడ్. ఆ అబ్బాయి ఇలా రిప్లై ఇచ్చినాడు, ఎయిర్. నాకు అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది గాలి. సోక్రటీస్ సెడ్. అప్పుడు సోక్రటీస్ ఇలా అన్నాడు, దట్ ఈస్ ద సీక్రెట్ టు సక్సెస్. వెన్ యూ వాంట్ టు సక్సెస్ యాజ్ బ్యాడ్లీ యాజ్ యూ వాంటెడ్ ద ఎయిర్, దెన్ యూ విల్ గెట్ ఇట్. దెర్ ఈజ్ నో అదర్ సీక్రెట్. అదే సక్సెస్ వెనకాల దాగి ఉన్నటువంటి రహస్యం. నీకు ఎప్పుడైతే ఏదైతే నీ లైఫ్ ఎండ్ అయిపోతుంది అన్నట్టు నువ్వు ఫీల్ అవుతావో దాన్ని సాధించకపోతే, అదే సక్సెస్ యొక్క సీక్రెట్. సక్సెస్ఫుల్ పీపుల్స్ అందరూ కూడా
సక్సెస్ కోసం అలాగే ప్రయత్నిస్తూ ఉంటారు. ఏ బర్నింగ్ డిజైర్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అకంప్లిష్మెంట్. జస్ట్ లైక్ ఎ స్మాల్ ఫైర్ కెనాట్ గివ్ మచ్ హీట్, ఏ వీక్ డిజైర్ కెనాట్ ప్రొడ్యూస్ గ్రేట్ రిజల్ట్స్. బర్నింగ్ డిజైర్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ లాంటిది దేనైనా కూడా సాధించడానికి. అది ఎలాగంటే జస్ట్ లైక్ ఎ స్మాల్ ఫైర్ కెనాట్ గివ్ మచ్ హీట్. కొద్దిగా మండుతున్నటువంటి మంట ఎక్కువ వేడిని ఎలాగైతే ఇవ్వలేదో, నీలో ఏదో ఒక మూల దాగి ఉన్నటువంటి ఆశ, కోరిక అనేది, సంకల్పం అనేది నిన్ను సక్సెస్ వైపు తీసుకువెళ్ళలేదు. ఇది స్టూడెంట్స్ మన ఏపీకి సంబంధించినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్లో ఫస్ట్ యూనిట్లో బీ రీడింగ్ అయినటువంటి ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. స్టూడెంట్స్, ఈ లెసన్లో చాలా సక్సెస్ఫుల్ పీపుల్స్ యొక్క ఫెయిల్యూర్ స్టోరీస్ అయితే ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని మీకు అర్థమయ్యేలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో వస్తూనే ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఎఫర్ట్ పెట్టి ఈ వీడియోస్ని అయితే రికార్డ్ చేస్తున్నాను, చాలా టైంని అయితే తీసుకొని ఎడిటింగ్కి, అప్లోడింగ్కి. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.